నమస్తే, కామన్ మ్యాన్ 90 వార్తలు స్వాగతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ 47వ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జనసేన పార్టీ ఉద్యమం యాప్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగినాయి. ఈ కార్యక్రమంలో 46, 47 డివిజన్ పెద్దలు, జనసేన పార్టీ గౌరవ సలహాదారులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, కోన హేమసుందర్ పాల్గొని డివిజన్ అధ్యక్షుడు వెంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో లాంఛనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 46, 47 డివిజన్ జనసేన పార్టీ గౌరవ సలహాదారులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 26వ తారీఖు నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. అది మాకు ఒక పండగ కార్యక్రమం. సభ్యత్వం కట్టడం కాదు, ఎప్పుడు వస్తుందా ఈ పండగని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఉదయం నుంచి ఈ 47వ డివిజన్లో గౌరీశంకర్ గారు సీనియర్లు, మేము పార్టీకి ఎంతో అండగా నిలబడ్డారు. 46, 47 డివిజన్ ఇన్ఛార్జ్ గా కూడా ఉండి ఆ రోజు అన్ని ఎలక్షన్స్ లోనూ మాతో పాటు ఈ పార్టీ ఎదుగుదలకు గాని, ఈ పార్టీకి మంచి సలహాలు ఇస్తా గాని, ఈ పార్టీని 47వ డివిజన్ లో యూటుగా ఏర్పాటు చేశారు. ఈ పార్టీని చాలా మంది మీరు ఇంత చక్కగా కష్టపడి 47వ డివిజన్ లో ఈ పార్టీని బలంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రబ్బర్ చొప్పుల వాటితో రాజకీయం చేయటం అనేది 47వ డివిజన్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక షెడ్యూల్ ట్రైబ్ నుంచి వచ్చిన ఒక నిరుపేదని నుంచోబెడితే భుజాన్ని వేసుకొని ఈ డివిజన్ ప్రెసిడెంట్ గౌరీశంకర్ గాని, అలాగే పెద్దలు హేమ గారు కానీ, నేను కానీ మేమందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఇది అని చెప్పి నయా పైసా ఖర్చు కూడా లేకుండా చక్కటి ప్రోత్సాహంతో అతనికి ఇక్కడి నుంచి 1600 చిల్లర ఓట్లు తీసుకొని వచ్చి చక్కటి ఓటింగ్ శాతాన్ని కూడా పెంచి మేము ఈ డివిజన్ మోడల్ డివిజన్ గా చేసాం. అలాంటి డివిజన్ లో నేను కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారిని సభ్యత్వం ఈ రోజు తీసుకుంటాం జరిగింది ఉదయాన్న. అలాగే ఈ పార్టీ 47వ డివిజన్ జనసేన పార్టీకి పంచుకోట. ఈ 47వ డివిజన్ ని ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయాలని కోరుకుంటున్న డివిజన్ ఏదైనా ఉందంటే విజయవాడలో 47వ డివిజన్. నేను మాట్లాడేది ఏంటంటే ఈ కార్యక్రమంలో నేను తీసుకున్న సభ్యత్వం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎప్పుడు నేను ఈ సభ్యత్వం గురించి ఎదురు చూస్తూ ఉంటాను. పేదలు అయినా సరే ఈ సభ్యత్వం తీసుకుంటే ఎప్పుడైనా సరే అనివార్య కారణాల వల్ల జరిగే అనార్థాలకి పార్టీ అండగా ఉంటుంది. 5 లక్షల బీమా పథకం అందుతుంది, అది నాయకుల ద్వారా వస్తుంది. అలాగే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఉద్యమి అని చెప్పి ఒక పేరు, వాళ్ళు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు పార్టీ కూడా వాళ్ళని గుర్తించడం, వాళ్ళకి ఏదైనా సరే కుటుంబ పరంగా వ్యవహారాలు జరిగితే పార్టీ వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం, పార్టీ వాళ్ళకు తగు గౌరవం కూడా కల్పిస్తుంది. కాబట్టి అందరూ జన సైనికులందరూ ఉత్సాహంగా త్వరగా మనం ముందు సభ్యత్వం చేసి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి కొత్త సభ్యత్వాలు చేర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన జనసేన పార్టీకి, అలాగే 47వ డివిజన్ కి, 47వ డివిజన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే పెద్దలు హేమ గారికి, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన. ఇప్పుడు సభ్యత్వాల గురించి చెప్పారు కదా, ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అంటే దానికి ఇప్పుడు అమౌంట్ కూడా ఏదో మార్చారని చెప్తున్నారు కదా, ఎంత అమౌంట్ ఏంటి చెప్పాలి? గతంలో 500 రూపాయలు ఉండేది. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక 100 తగ్గించి 400 రూపాయలకి ఎందుకు చేశారంటే ఇంకా ఎక్కువగా సభ్యత్వాలు నమోదా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 500తో పాటు ముందు రోజు అతను ఒక 2 కోట్ల రూపాయలు దీనికి ఈ సభ్యత్వాల నిమిత్తం డిపాజిట్ చేసి ఫస్ట్ సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆదర్శంగా. ఈ 400 కట్టితే ఈ 400 ద్వారా యాక్సిడెంటల్ పాలసీ చేస్తే అదేంటంటే ఈ సభ్యత్వం కట్టిన వాళ్ళకి ఏదైనా యాక్సిడెంటల్ గా కానీ జరిగితే దాని ఖర్చులు, లేదు అనివార్య కారణాల వల్ల ఏదైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షల బీమా వర్తిస్తుంది. ప్రతి జన సైనికుడికి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ 400 రూపాయలు సభ్యత్వం నమోదు. ఈ సభ్యత్వం తీసుకోవడానికి ఎవరినైనా కలవాలా, లేదా ఎక్కడికి చోటకి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి? సభ్యత్వం తీసుకోవాలని మీకు ఒక ఉద్దేశం వస్తే సభ్యత్వం తీసుకోవాలనే ఉద్దేశం మీకు వచ్చిన రోజు ఆ డివిజన్ ప్రెసిడెంట్ గారిని ఒక్కసారి కలిస్తే మీకు చక్కటి అవగాహన కల్పిస్తారు.
ప్రతి డివిజన్ ప్రెసిడెంట్కి ఈ యాప్ ఇవ్వటం జరిగింది. ఈ యాప్ ద్వారా మీకు చక్కగా ఒక ఆధార్ కార్డు 400 రూపాయలు ఇస్తే నామినీ పేరు, నామినీ ఆధార్ కార్డు ఇస్తే మీకు సభ్యత్వం చేస్తారు. తర్వాత మీకు ఒక ఐడి కార్డు వస్తుంది. ఆ ఐడి కార్డు ద్వారా మీరు జన సైనికుడిగా అలాగే ఉద్యమి అనే ఒక సభ్యుడిగా చేరటం జరుగుతుంది.